నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో సింహరాశి 26/7/2026 ఆదివారం నుండి 1/8/2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు చూద్దాం. ఈ వారం సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతాయి. రవిగ్రహ ప్రభావం వల్ల మీ నిర్ణయాలకు గౌరవం చక్కగా లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఈ వారం పూర్తి కావచ్చు. కొత్త అవకాశాలు ముందుకు కూడా రావచ్చు. అయితే ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగ రంగంలో మీ పనితీరుకు పై అధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది. పదోన్నతి లేదా వేతనం పెంపుకు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. తోటి ఉద్యోగులతో సహాయ సహకార భావంతో నడుచుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగానే ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉన్నది. ఆస్తి నిర్మాణం, బంగారం, విద్యారంగాలకు సంబంధించిన వ్యాపారులకు ప్రత్యేకంగా మంచి ఫలితాలు చక్కగా కనిపిస్తాయి. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలను పరిశీలించి మీ సన్నిహితులతో చర్చించి పెట్టడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసినటువంటి బకాయిలు అందే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినప్పటికీ విలాసవంతమైనటువంటి ఖర్చులు నియంత్రించడం చాలా మంచిది. పొదుపు అలవాటు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉన్నది. దాంపత్య జీవితంలో ప్రేమ, అభిమానాలు చక్కగా పెరుగుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా ఉన్నది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు బలాన్ని చక్కగా ఇస్తూ ఉన్నది. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కష్టపడి చదివితే ఆశించిన విజయాలు చక్కగా సాధించగలుగుతారు మిత్రులారా. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక పని ఒత్తిడి వల్ల అలసట కలగవచ్చు. సమయానికి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం చాలా శుభదాయకం. తగినంత నీరు త్రాగడం, యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ వారం మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా ఉంది. కోపాన్ని అదుపులో ఉంచి వినయంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు తప్పకుండా. ఇక పరిహారాలు. ప్రతి ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి.
ఓం హ్రాం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు లేదా 108 సార్లు జపించండి. గోధుమలు, బెల్లం దానం చేయడం శుభదాయకం. ఎరుపు లేదా కాషాయ రంగు పూలతో సూర్యనారాయణుని యొక్క ఆరాధన చేయండి. ఆద్య హృదయం పారాయణం చేయడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం సింహరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, కుటుంబ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దైవభక్తి, ఆత్మవిశ్వాసం, వినయంతో ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయి. ఓం సూర్యనారాయణాయ నమః.